ఇసుక లారీ మన ముందు నుంచి వెళ్ళిందంటే సత్యమే. ఎందుకంటే ఇంకా వర్షాకాలం ఇట్లాంటప్పుడు తడిసి ఉంటుంది కాబట్టి కొంతవరకు బెటర్. కానీ ఎండాకాలం మామూలుగా చలికాలంలో అయితే కనుక గాలుల టైంలో ఆ ఇసుకంతా వచ్చి వెనకాల ఉన్న వాహనాల మీద పడుతుంది. రోడ్డు అంతా ఇసుకే, అట్లాగే ఆ రూట్లోనూ ఇళ్లల్లోనూ ఇసుకే. చివరికి టూ వీలర్ల మీద వెళ్ళే వాళ్ళ కళ్ళల్లో పడతా ఉంటుంది. ఇసుక లారీ వెళ్ళేటప్పుడు కాసేపు ఆగి వెళ్ళడం బెటర్ అన్నటువంటి స్టేజ్లో ఉంటుంది. ఇప్పుడు ఈ విషయం మీద కోర్టు సీరియస్గా స్పందించింది. రాష్ట్రంలో ఇసుక రవాణా చేసే ప్రతి వాహనం మీద టార్పాలిన్ కవర్ కప్పడాన్ని హైకోర్టు తప్పనిసరి చేసింది. ఇసుక రవాణా సమయంలో ఏర్పడుతున్నటువంటి వాయు కాలుష్యం, రోడ్లపై సంచరించే పాదచారులు, వాహనదారులు పడుతున్న తీవ్ర ఇబ్బందుల నివారణకు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఇసుక తవ్వకాల అనుమతులు పొందిన జీసీకేసీ ప్రాజెక్ట్స్ అండ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రతిభా ఇన్ఫ్రా లిమిటెడ్ వారి అసైనీలను ఆదేశించింది. తమ ఆదేశాలు ఉల్లంఘిస్తే ఎంత జరిమానా విధించాలి, ఇసుక రవాణా చేయాల్సిన సమయాలను తదుపరి విచారణలో తేలుస్తామని తెలిపింది. జరిమానా విషయంలో అడ్వకేట్ జనరల్ కోర్టు సహాయకారి సలహాలు ఇవ్వచ్చని. తదుపరి విచారణ జూలై 31కి వాయిదా వేసింది. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలంటే హైకోర్టులో దాఖలైన పలు వ్యాజ్యాలపై విచారణ సందర్భంగా హైకోర్టు ప్రధాని జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందరావు ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇసుక అక్రమ తవ్వకాలను నిలిపేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తదుపరి విచారణ వరకు పొడిగించింది. టార్పాలిన్ కవర్ విషయంలో తాము కూడా లీజుదారులకు తగిన ఆదేశాలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ఎస్ శ్రీరామ్ కోర్టుకి నివేదించారు. ఇసుక రవాణా విషయంలో హైకోర్టు ఎటువంటి షరతులు విధించినా పాటిస్తామని చెప్పారు. ఇసుక అక్రమ తవ్వకాల విషయంలో జాతీయ ట్రిబ్యునల్కి వదిలేయాలని ఏజీ శ్రీరామ్ అమికస్ క్యూరీ నోర్మా అల్వరిస్ విన్నవించారు. ఇందుకు అంగీకరించిన ధర్మాసనం ఇసుక విషయంలో మరికొన్ని అంశాలపై విచారణ జరగాల్సిన అవసరం ఉందని చెప్పింది. ఇసుక రవాణాకు వేళలు నిర్ణయించాల్సిన అవసరం ఉందని అమికస్ క్యూరీ తెలిపారు. రవాణా ప్రాంతాల్లో కాలుష్యం స్థాయిని పర్యవేక్షించి పరిమితులను దాటితే ఆ ప్రాంతాల ఇసుక వాహనాల రాకపోకలు తగ్గించాలని, అవసరమైతే రవాణా మార్గాన్ని మార్చాలని సూచించారు.